మేయర్గా రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజులుగా నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. మేయర్ శ్రీమతి రాజీనామా ఆమోదంతో పాటు నూతన మేయర్ని ఎన్నుకునే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ నుండి తాజా పరిస్థితి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 40 మంది కార్పొరేటర్లు ఈరోజు మేయర్ పొట్టూరి శ్రవంతి యొక్క రాజీనామాకి ఆమోదం తెలపడంతో పాటు రూప్ కుమార్ యాదవ్కు మద్దతు కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. నెల రోజులుగా జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు, రాజకీయ సమీకరణలు నిత్యం కూడా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పదవిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతున్న పరిస్థితి. ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించడంతో పాటు కొంత తెరపడిందని చెప్పాలి. అంటే 2021లో జరిగినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్కి 54 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలుపొందిన పరిస్థితి. అయితే అనూహ్యమైన పరిణామాలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కొంతమంది కార్పొరేటర్లు, మెజారిటీ కార్పొరేటర్లు ఇటు మంత్రి పొంగూరి నారాయణ, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో అయితే టీడీపీలో చేరారు. టీడీపీకి మద్దతు ప్రకటించారు. అయితే ఈ యొక్క సమీకరణ నేపథ్యంలో 4 సంవత్సరాలు మేయర్గా ఈరోజు పొట్టూరి శ్రవంతి కొనసాగింది. అయితే 4 సంవత్సరాలకు ముందు అవిశ్వాసం పెట్టేందుకు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయన్నటువంటి నేపథ్యంలో ఏదైతే పొట్టూరి శ్రవంతి వైసీపీ తోటి కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేయర్ పొట్టూరి శ్రవంతిపై అయితే మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి ఎదుర్కొనేటటువంటి సంఖ్యాబలం లేకపోవడంతో పొట్లూరు శ్రవంతి కూడా ఈ యొక్క మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటు అధికార పార్టీ నుంచి ఆమెకు మద్దతు లేకపోవడం, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్తో మాకు సంబంధం లేదంటూ కూడా మేయర్ని వాళ్ళు పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల యొక్క బలం లేకపోవడంతో ఈరోజు మేయర్ పొట్లూరి శ్రవంతికి రాజీనామా చేయడం అనేది తప్పని పరిస్థితిగా తయారైంది. అయితే మేయర్ పొట్లూరి శ్రవంతి యొక్క రాజీనామాని ఆమోదం చెందడంతో పాటు ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా, డిప్యూటీ మేయర్, సీనియర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ని అయితే మాత్రం ఈరోజు మేయర్గా కూడా ఎన్నుకున్న పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ తాత్కాలికంగా తెరబడింది. అయితే ఇది ఎస్టీ మహిళకు సంబంధించినటువంటి రిజర్వేషన్తో కూడుకున్నటువంటి ఈ యొక్క మేయర్ సీటు కొత్త మేయర్ని ఎన్నుకునేదాకా రూప్ కుమార్ యాదవ్ ఈ యొక్క పదవిలో కొనసాగనున్నారు. అంటే కొత్త మేయర్ని ఎప్పుడు ఎన్నుకుంటారని మాత్రం కొంత చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ యొక్క ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన మహిళగా కౌన్సిల్లో ఉన్నటువంటి ఏకైక మహిళ దేవరకొండ సుజాత ఉన్నారు. ఈమెకి ఈ యొక్క పదవి దొరికేటటువంటి అవకాశం, ఈ పదవి దక్కేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్ అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే కొత్త మేయర్ని ఎన్నుకునేంత వరకు కూడా ఇన్ఛార్జ్ మేయర్గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుంచి.